అసలు ఏంటంటే నార్మల్గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలీదు. ఇల్లీగల్ రిలేషన్కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ఫేసులు కనిపించవు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, నేను ట్రై చేస్తే నేను చెప్పి ఇది ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి? ఎవరు అర్జెంట్గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? డైరెక్టర్తో మాట్లాడండి. అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకొని ఎవరో సూసైడ్ చేసుకుని ఆ? పోతున్నారంట మేడం. సూసైడ్. ఎవరికి తీసుకురా ఫోన్? హలో ఎవరు? మేడం, మేడం యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. ఎందుకంటే మేడం నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోతో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. కాదు అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకు ఎలా తెలుసు? మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? సార్ పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి క్షుద్రపూజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టాయి. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మేడం ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తున్నాను. దాక్కొని చేస్తున్నావు? రండి మేడం మీరు. మేడం నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా కదా, మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి? సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్. నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్. ఆ అడ్రస్ నేను తీసుకు. నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి? అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు. మేం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తా ఉంటుంది. ఓకే మేడం. అది నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ లేక ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. కానీ ఒకసారి ఎందుకో ఫోన్ చూశాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా? అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? బెడ్ మీద ఉన్నవి, ముద్దులు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్లో గట్ట ఉన్నాయి. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి ఒక స్టార్ ముగ్గేసి అది ఉన్నది కదా, మనం జనరల్గా మనకు తెలియదు. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఉండేవి మేడం. అవి ఉండడంతో నాకు భయం వేసింది. నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు. కూర్చోమ్మా. నువ్వు అంత అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎవరికుంటే హక్కులు వాళ్ళకుంటే. మళ్ళీ తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. తెలిసింది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? అది మగాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? అరవద్దు ఇక్కడ, అరవద్దు. వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. నేను ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి ఎవరు పగలగొడతారు? మాట్లాడేది? ఏం చేస్తారు ఇప్పుడు? ఇష్టమా? నా ఇష్టం. ఇక్కడ బతకాల్సిన వాడివి కాదు నువ్వు. అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం బెటర్. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? లేదు, పోలీస్ ఇలాగే స్టేషన్కి వెళ్ళి ఉంటా. మాట్లాడదావా? ఇక్కడ మాట్లాడతావా? చెప్పకపో పోలీసులు కావాలంటే ఎవరు చెప్పుకుంటే చెప్పకపో. సుధీర్ తప్పు. బస్సులు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? మేడం ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మ నువ్వు ఎవరితో ఉంటావన్నది అనవసరం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. మహా అయితే ఏం జరుగుతుంది సార్? ఊరేస్తారు అంతే కదా. ఏం చేసలేదు, కలిసే ఉంటాం ఇప్పుడు. కూర్చో కూర్చో.
నవీన్ 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 ఆడు ట్రాక్ చేసిన వాడే కూర్చో. కూర్చోండి ఫస్ట్ కూర్చోండి ఫస్ట్ కూర్చో ఫస్ట్ కూర్చోండి ఇప్పుడు. కూర్చో కూర్చో నువ్వు కూర్చో. కూర్చో ఫస్ట్ చాలా తెగిచ్చింది ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నేను నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. నిజంగా ఇలాంటి అందరికీ ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదా, కొంచెం అన్న అందరికీ గుర్తు వస్తుంది తెలియాలి ఈవిడికి. లేదండి లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే మేము. లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. అసలు ఏంటంటే నార్మల్ గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలియదు. బట్ ఈ షో ద్వారా బయటికి వెళ్ళినా సరే అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే అసలు నిజంగానా ఏంటా, ఇన్ని రోజులు ఎందుకు బయటపడలేదు అన్న విషయం నాకు అర్థం కాలేదండి. అంటే ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య అయితే కామన్ గా ఉంటుంది. ఈ మధ్య కామన్ గా మనం చూస్తానే ఉన్నాం అండి. ఇందులో మెయిన్ గా చూస్తున్న ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇక్కడ ఇదంతా మన ప్రోగ్రామ్. ఒకప్పుడు మేము మిగతా టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, అన్ని రకాల కేసెస్ వచ్చేవి. ఇక్కడ మనం రెగ్యులర్ గా చూస్తుంటే సార్ మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇల్లీగల్ రిలేషన్ కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ఫేసులు కనిపించవు కదా, ఇక ఏదైనా మాట్లాడొచ్చు, ఓపెన్ గా చెప్పొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని. మాక్సిమం మేము చూస్తున్న ప్రొసీడింగ్స్ లో కోర్టుకు వెళ్తే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇమీడియట్ న్యాయం చేసే ఒక స్టేజ్ ఏదన్నా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మాక్సిమం అంత కాల్స్ కూడా మనం చూస్తున్నాం కదా. ఆ క్రౌడ్ తట్టుకోలేక మనకున్న టైం, మాకు మా వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్. సో దాని కాదనుకుని ఈ షోలు చేస్తూ కూర్చోలేం. ఉన్నంతలో మేము టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ వస్తున్న క్రౌడ్ కానీ మనం డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ కాల్స్ మనం టైం ఇచ్చి పెట్టిన రోజే చాలా హడావుడ్ అవుతున్న సందర్భం. వాళ్ళు ఆ క్రౌడ్ను కూడా తట్టుకోలేని పరిస్థితి. లీగల్ ప్రాసెస్ అనేది డిలే అవ్వడం వల్ల మనకి లోక్ అదాలత్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు. కానీ అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాసెస్లో అక్కడ ఎక్కడ లోక్ అదాలత్ అని కూడా సగం మందికి తెలియట్లా. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఆ లోక్ అదాలత్లు ఎక్కడ ఉంటాయి, ఫ్రీ సర్వీసులు ఎక్కడ ఉంటాయి అని అడ్వకేట్స్ని పెట్టుకోలేక 90% సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ రోజున అడ్వకేట్ ఫీజెస్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. ఒక కరెక్ట్ అడ్వకేట్ దొరకాలన్నా కానీ వాళ్ళకి ఒక ఇబ్బంది కలుగుతుంది. ఇక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇంత అంతా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఒక ప్రాబ్లం తట్టుకోవడానికి లేకపోతే షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అనో ఫ్యామిలీ మెంబర్స్ అనో ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం అంతా చిన్న చిన్న ఫ్యామిలీస్, భార్య భర్త, అక్క చెల్లి, అమ్మ నాన్న, వీళ్ళ మధ్య నడవడం వల్ల కరెక్ట్ డెసిషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉండే వ్యవహారం కానీ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారండి. ఏ కేసు చూసినా మనం సార్ లింకప్ అక్రమ సంబంధాల దగ్గరే ఆగుతుంది. కోర్టే చెప్పింది కదా మేడం అన్నాడు. అన్న క్వశ్చన్సే మనం ఎక్కువ చూస్తున్నాం వీటిల్లో. అసలు ఎందుకు సార్ ఇంతకు ముందు అయితే ఇంతలా ఏం వినలేదు, ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఉండటానికి మొదటి నుంచి ఉన్నాయి మేడం, ఇటువంటి ఉన్నాయి. ఎటొచ్చి ఏంటంటే ఈ మీడియా ప్రభావం, స్మార్ట్ ఫోన్ ప్రభావం వల్ల ఏమైందంటే ఇంకా ఈ విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగిపోయింది. రాంగ్ కమ్యూనికేషన్స్ పెరిగినాయి, రాంగ్ లింక్స్ పెరిగినాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి, పీపుల్ ఆర్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు అందరూ ముందుకొచ్చి ఇటువంటి అంశానికి ఇటువంటి సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కనుక 4 గోళ్ల మధ్యనే బయటకు వెళ్తే పరుగు పోద్ది అనేటటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 10-12 ఇయర్స్ బట్టి రమ్య మేడం నేను చూసేటటువంటి కేసెస్లో వేరియేషన్స్ వస్తున్నాయి, కొత్త కొత్త వేరియేషన్స్. అంటే ఈ విధంగా కూడా ఆలోచిస్తారా, ఈ విధంగా కూడా ఉంటాయా అనేటటువంటిది. నిజంగా ఇది ఇప్పుడు వినిపించిందా, లేదంటే అప్పుడే అంటే కనుక ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు మాట్లాడటానికి ధైర్యంగా వస్తున్నారు, బాధితులు ముందుకు వస్తున్నారు, కూర్చుందాం, తేల్చుకుందాం, బహుశా త్వరిగా సొల్యూషన్ అవుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే కనుక కేసులు పెరిగిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొత్తదనం. అంటే ఏంటంటే ఆ సైకలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే కనుక ఒక కారు వాడాక ఇంకో కారులోకి వెళ్ళాలి, ఒక షర్ట్ వాడాక ఇంకో షర్ట్లోకి వెళ్ళాలి. ఇది ఏదైతే ఉందో ఈ సైకలాజికల్ వేరియేషన్ అనేటటువంటిది ఎక్కువ మనకు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఏంటంటే ఒక మొనోటనస్గా ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్లో కొత్తదనాన్ని కోరుకునేటటువంటి సైకలాజికల్ ప్యాటర్న్ కూడా ఎక్కువైంది. అదే మొనోటనీ, అదే భార్య ఏంటి, అదే భర్త ఏంటి, ఇందులో కొత్తదనం ఉంటే ఒకసారి ట్రై చేసి వదిలేస్తే ఏంటి, ఇది మోడర్న్ జనరేషన్, అందరూ చేసేది మనం చేస్తే ఏంటి, ఒక దెబ్బతో అయిపోతే మా హస్బెండ్కి తెలియకూడదు, నా భార్య తెలియకూడదు అనేటటువంటి సీక్రసీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువపోవటానికి కారణం ఏంటంటే కనుక యాక్చువల్గా ఈ అక్రమంగా బయటకు వెళ్ళి చేసేటటువంటి దాన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్, ఒక రిలాక్సేషన్ మోడ్లోనే చూడటం అనేది జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే మోరల్స్, ఎథిక్స్ అనేది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, నేను ట్రై చేస్తే పోతుందని చెప్పి ఇది ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి, ఎవరు అర్జెంట్గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి, డైరెక్టర్తో మాట్లాడండి.
అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకొని ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారంట మేడం. సూసైడా? సూసైడా? ఎవరికి తీసుకురా ఫోన్? హలో, హలో ఎవరు? మేడం, నమస్తే మేడం, నా పేరు నవీన్ కుమార్. చెప్పు నవీన్. హలో, మేడం, యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. సూసైడ్ చేసుకునేటోడు నాకెందుకయ్యా ఫోన్ చేసావు ఇక్కడ? అది కాదు మేడం, నేను ఏంటంటే నా ఫ్యామిలీలో నా వైఫ్ ఇంకోటి ఉన్నదని అనుమానం మేడం. అనుమానం? అనుమానమా? ఎందుకంటే మేడం, నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఎందుకంటే నా ముందు చాలా మాటికి మెసేజెస్ అలాగే వీడియోస్ కూడా చూసాను మేడం. ఒక్కోసారి ఎలాగైనా ఈ రోజు వాళ్ళు కలుస్తాను అంటున్నారు మేడం. నా ఇంట్లో కూడా చాలా మంది చెప్తున్నారు మేడం, మీ ఆవిడ ఇంకొకరితో ఉంటుంది, మేము చూసాం తిరుగుతుందని. నెల రోజులు బట్టి నాకు ఈ విషయం తెలిసినాయి మేడం. ఈ రోజు వేరే వాళ్ళతో కలుస్తుందన్న కాదు కాదు కాదు, అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకెలా తెలుసు? నాకు ఏవో మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మేడం దాన్ని చంపేయడానికి. నేను వచ్చి అక్కడెక్కడ దాక్కుంటూ ఈ రోజు నేను కాల్ చేస్తున్నాను మేడం. నీకు తెలుసన్న విషయం మీ ఆవిడకి వాళ్ళకి తెలుసా? ఏమో మేడం, నాకేం తెలియదు. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. తర్వాత కూడా 2-3 సార్లు డైరెక్ట్ గా అటాక్ చేశారు మేడం. రౌడీలతో కాట ఏదో నేను ఎవరికో తెలిసింది వాళ్ళేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి క్షుద్ర పూజలు లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. ఏ బాబు, క్షుద్ర పూజలు ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదో ప్రాంక్ కాల్ లా చేసినట్టుగా అనిపిస్తోందమ్మా. అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నిజంగా క్లారిటీ లేదు, నిజంగా అర్థం కావట్లేదు. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టి. లేదు మేడం, లేదు మేడం, మేడం మేడం ఒకసారి నాకు ఇవ్వండి. అసలు ఒక్క నిమిషం ఉండు బాబు, నీకు కరెక్టే రమ్య గారు మాట్లాడతారు. సరే మేడం. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నువ్వు ఫోన్ ఇంత అర్జెంట్ గా ఇవాళ టీవీ షో షూటింగ్ నడుస్తుంది, మీరు షూటింగ్ దగ్గరికి రండి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ ఎవరు అంటున్నావు కదా, వాళ్ళని తీసుకుని రామ్మా ఇక్కడికి, మీ ఎపిసోడ్ ఫస్ట్ చేస్తాము. మేడం నేను యాక్చువల్ ఏంటంటే అలా ఏం కాదు మేడం, నేను మా ఫ్రెండ్స్ తోని. అరే వైఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నువ్వు. మేడం పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ వెళ్ళాను మేడం. వెళ్తేనేమో వాళ్ళు అంటున్నారు ఇది మీ ఇంట్లో ఇష్యూస్ అండి అంటున్నారండి. మేమేమో మా పెద్దల దగ్గర సంబంధాలకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ మూడు పిల్లలు మీరు చూసుకోవాలి, మా వర్క్ ఎందుకు వస్తున్నారు, మీకు పెళ్లి చేసాం కదా మీ పిల్లల్ని మీరు పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు సైడ్ అయిపోయారు మేడం. సరే అమ్మా నువ్వు ఇక్కడికి రా, మా అడ్రస్ చెప్తారు, మీకు ఆల్రెడీ అడ్రస్ చెప్పుంటారు కదా, ఇక్కడికి రండి. హలో మేడం ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తున్నాను. దాక్కొని చేస్తున్నావు రండి మేడం మీరు. నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేడం ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి నేను మీకు సూసైడ్ చేసుకోవాలనుకున్నా. లాస్ట్ మినిట్ లో నాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి. బాబు ఇది రాంగ్ కాలా లేకపోతే నిజంగా ఇది ఏంటో సీరియస్ ఇన్సిడెంట్ అనేది మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా కదా, మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి మేడం, వాళ్ళు ఏమో అంటే మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి. సార్ ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కాల్ లాగా అనిపిస్తుంది. నవీన్ ఒక్క నిమిషం నాన్న, నవీన్ ఒక్క నిమిషం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూసైడ్ చేసుకుంటాననేటటువంటి మాట అంటే కనుక నువ్వు కాదు, మేము ఫస్ట్ మేము పోలీసులకు ఫోన్ చేయాలి, అర్థమైందా? ఎందుకంటే సార్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళని చూస్తే పొద్దున పెళ్లి చేసే టైంకి నాకెవరు లేరంటే వేరే విషయం, వాళ్ళ తల్లి ఇలా చేస్తుందంటే చాలా మంది. అవును, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని మాకు ఇంతకు ముందు చాలా ఇలాంటి కాల్స్ వచ్చినాయి, ప్రాంక్ కాల్స్ వచ్చినాయి, అవి నిజం అనుకుని మేము దాని ముందు అటువైపు డైరెక్షన్ లో వెళ్ళేటప్పటికి మాకే టోపీ వేశారు. సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్. నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్, ఆ అడ్రస్ నేను కాదు మేము అక్కడ చూసి మేము ఏం చేయాలి? అది కాదు, ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది నవీన్ ఒక్క నిమిషం, ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చి నీ బాధ ఏదో చెప్పుకోయా, మేము తేలుస్తాము, లీగల్ గా సైకలాజికల్ గా తేలుస్తాం అంటే నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి అంటే అది కాదు సార్. ఇప్పుడు నేను ఏదైనా చూపించాలంటే సాక్ష్యం, ఎందుకంటే నేను చెప్పేస్తాను అంటున్నారు కదా
చూడలేను. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగబోతుంది? మేము ఏం చూడబోతున్నాం సార్? అంటే మరి మీకు చూపించడానికి మీరు నన్ను ఏమైనా అడిగి ఉన్నారు కదా సార్, అందుకే సార్ నేను రమ్మంటున్నాను సార్ మిమ్మల్ని డైరెక్ట్ గా. ఆలోచిద్దాం. నేను డైరెక్టర్ తో కాదు నాన్న, అక్కడ ఏం చూపెడతావు అది అడుగుతున్నాం. వాళ్ళు ఒకరితో ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు సార్. నాకు మొన్ననే తెలిసిందని చెప్పాను కదా సార్ మీకు. ఇవాళ అడ్రస్ పంపిస్తాను సార్, లొకేషన్. మీరు డైరెక్ట్ గా మీరు రండి సార్. నీ కళ్ళతో ఇంతకు ముందు చూసావా వాళ్ళిద్దరిని? చూసానంటే వాళ్ళతో మెసేజ్లు అవన్నీ వీడియోలు ఉన్నాయి సార్. ఆ వీడియోలోనే నాకు ఫోటోలో లేదు అనిపిస్తుంది, ఎందుకంటే బాధ అంత. ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయాలి? కాదు ఇవి ఏం కావాలి? తనకి ఏం కావాలనుకుంటున్నాను? ఇప్పుడు అక్కడికి వచ్చి అంటే సాక్ష్యం కావాలి, మీరు సాక్షులుగా ఉంటారు కదా, మీ కళ్ళతో మీరు చూసినప్పుడు సాక్షులుగా ఉంటారు కదా అని అంటున్నారు. ఉంటానండి. సరే బాబు, మేము ఆలోచించి మాట్లాడుతూ ఉండమ్మా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు నువ్వు? నీకేం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు ప్రస్తుతం అయితే తాగి కూడా లేవు, ఓకే కదా? లేదు సార్, నాకు తాగుడు అలవాటు లేదు సార్, సిగరెట్ కూడా అలవాటు లేదు సార్, మందు అసలు అలవాటు లేదు సార్. సరే అయితే ఓకే, ఒక్క నిమిషం మేడం లొకేషన్ అడుగుతారు, ట్రై చేద్దాం. సరే అండి. కాదు బాబు, నువ్వు చెప్పేదైతే ఇక్కడ మేడం సార్ కూడా అన్నారు నమ్మసక్యంగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు. మేం కంప్లైంట్ ఇవ్వాల్సి. ఆయన ఆలోచిద్దాం మేడం ఒకసారి. అతను సూసైడ్ అంటున్నారు కాబట్టి మన వాళ్ళు కాల్ ఇచ్చినట్టున్నారు భయపడి. ఫ్యామిలీ ఉంది, నాకు ఇంత పట్టు సరే ఉంది సరే, మేడం. నువ్వు నేను సూసైడ్ చాలా బాధపడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కాబట్టి ఇక్కడ మేడం సార్ కూడా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసి చెప్తామంటున్నారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేడం నేను ఇక్కడ మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మాదాపూర్ నుంచి. ఎస్ మ్యామ్. సరే ఓకే, ఒక్కసారి మేము 10 minutes లో మీకు కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఓకే అండి. అప్పటి వరకు మీరు ఎటువంటి అఘాయిత్యం లాంటివి చేసుకోవద్దు. ఒక 10 నిమిషాల్లో మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, ఓకేనా? పట్టించడం నేనేం చేయను మేడం, నేను ఉంటాను మేడం. ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం మీకు. మేడం ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఏమంటారు మేడం? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్ గా రెడ్ హ్యాండెడ్ గా ఇల్లీగల్ రిలేషన్స్ పట్టుకోవడం అనేది జరిగే పని కాదు. ఇతను ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ చేస్తే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడండి. ఇవాళ షూటింగ్ ఉంది, ఇవాళ ఇక్కడికి రమ్మని చెప్పాము, తీరా షూటింగ్కి వస్తాడేమో అని ఫోన్ చేస్తే అబ్బాయి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, ఇలా వాళ్ళిద్దరు కలుస్తున్నారండి, ఇప్పుడు నేను అక్కడికి వస్తే వీళ్ళిద్దరిని పట్టుకోవడం కుదరదు, నాకంటూ ఒక సాక్షి ఉండాలంటే ఎవరిని తీసుకెళ్ళినా రారు, మహిళా సంఘాలు పోలీసులు వెళ్ళాలంటే ఒకప్పుడు వచ్చేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి రావట్లేదు, నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అంటున్నారు. ఒకవేళ ఇతను ఏదైనా వీడియో తీసుకొని వెళ్ళినా కూడా పోలీసులు పెద్ద ఈ కేసెస్ని ఎంటర్టైన్ చేయట్లా. అతను పూర్తి హోప్స్ మన షో మీదే పెట్టుకున్నాడు. మనం ఏదైనా వెళ్ళి అది గబుకుని చూసి ఒకవేళ వీడియోలోగా ఏదైనా చూసుకుంటే కనుక రేపొద్దుట ఆ అమ్మాయి వేసే ఫాల్స్ కేసుల నుంచి అతను ప్రొటెక్ట్ అవ్వగలుగుతాడు. వీళ్ళు ఎట్లా అంటే ఇతను చెప్తున్న వర్షను ఇతను అడ్డు తొలగించుకోవడానికి ఆ అమ్మాయిను అతను ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇతని మర్డర్ అటెంప్ట్స్ కూడా చాలా సార్లు చేశారు అనేది ఇతని ఎలిగేషన్. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే అసలు ముందు వెళ్తే వీళ్ళకి అక్రమ సంబంధం ఉందా లేదా అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇతను కనీసం సూసైడ్ అటెంప్ట్ నుంచి మనం ఏదో పెద్ద ఇమీడియట్ న్యాయం చేస్తామా లేదా అనేది పక్కన పెడితే ముందు అతను మనం ఇవాళ వెళ్ళకపోతే ఇక ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అటెంప్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నమ్ముకున్న భార్య ఈ రకంగా చేస్తుంది, రెడ్ హ్యాండెడ్గా తిరుగుతుంది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఈ పరిస్థితుల్లో మనకున్న ఆప్షను అతన్ని బతికించడం కోసం మీరు వెళ్తున్నారనే అనుకోవడం బెటరు. చూద్దాం, ఒకవేళ ఓకే అయితే ఓకే, లేకపోతే అబ్బాయిని పిలిపించుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికన్నా పనికొస్తుంది కదా. మాదాపూర్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.